వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం నిజానికి ఒక అనాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేదా నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నామా? విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, మనం అక్కడక్కడ చూస్తున్నాం. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా, ప్రభుత్వ పాఠశాలలో తక్కువగా చాలా సార్లు చూస్తున్నాం. కానీ ఇదొక ఇంటర్మీడియేట్ కాలేజ్. ఇంటర్మీడియేట్ పిల్లలు అంటే యుక్త వయస్సు వచ్చిన పిల్లల్ని కూడా గొడ్డును కొట్టినట్టుగా చేత్తోని విపరీతంగా దూషించడం, చేత్తోని కొట్టడం అనేది ఇక్కడ మడికొండ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో మాత్రమే జరిగింది. చివరికి ఇది ఎక్కడి వరకు దారి తీసిందంటే, వందలాది మంది పిల్లలు అదే ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి దాష్టికాన్ని భరించలేక ఉపాధ్యాయులనుతో విసిగి వాళ్ళతో అంటే ఎలాంటి మార్పు రాదని భావించి చివరకు వందలాది మంది ఒక్కసారి రోడ్డెక్కారు. ఇదంతా కూడా మంగళవారం జరిగింది. కాజీపేట శివారు మడికొండ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ హాస్టల్ ఉంది. దాదాపు ఇంటర్మీడియేట్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఇక్కడ నడుస్తుంది. దాదాపు 1000 మంది పిల్లలున్నారు ఇక్కడ. బైపీసీ, ఎంపీస్‌తో ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, కరీంనగర్ అల్గునూరులో ఒక కాలేజీ కమ్ స్కూల్ ఉంటే హన్మకొండ ప్రాంతంలో, హన్మకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో కూడా ఉంది. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళో, స్పోర్ట్స్ కల్చరల్‌లో ఈవెంట్స్‌లో కూడా మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసి పంపిస్తారు. మరి అలాంటి పిల్లలే ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. దీని వెనుక సంఘటనలు ఒకసారి ఆరా తీస్తే, ఎవరైతే ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ ఉన్నారో ఆమె అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె మీద విపరీతమైన ఆరోపణలు, ఇప్పుడు మనం చూడొచ్చు కొద్దిసేపట్లో విజువల్స్‌లో, విపరీతమైన ఆరోపణలున్నాయి. విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. కేవలం పిల్లల్ని దండించడమే కాకుండా, ఒక పెద్దరికంగా, ఒక అధికారిగా కేవలం దండించడమే కాకుండా ఖచ్చితంగా చేయి చేసుకోవటమే కాకుండా విపరీతంగా దూషించడం. ఆ దూషించడం అనే పదాలకు కూడా అంతు లేదు. చివరకు ఒక మూకుడులో నూనెను కూడా అవి తీసుకొనొచ్చి, నూనెను కూడా మీకు పులుముతాం, నూనె కూడా మీద పోస్తాం, అటువంటివి. చివరకు నోటితోని ఉచ్చరించరాని పదాలను, ఆడపిల్లలతోని కూడా మాట్లాడకూడని పదాలన్నీ కూడా ఆ ఉమామహేశ్వరి చెప్తుంది. చివరగా మంగళవారం రోజు అంటే సోమవారం సంఘటన సంబంధించి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా ఎప్పుడైతే మైదానంలోకి అడుగుపెట్టడం ఆలస్యమైందో, దానితోని క్రమశిక్షణా చర్యగా వెంటనే గేట్లు వేయడం చాలా సార్లు జరిగింది ఇది. ఇప్పుడు గేట్లు వేసిన సందర్భంలో వాళ్ళందరినీ 11 మంది పిల్లల్ని పిలిపించి దండించడమే కాకుండా విపరీతంగా తిట్టడం, కులం పేరుతోని దూషించడం, కులం పేరుతోని మీరు మత ప్రచారం చేస్తున్నారని. అసలు వేరే పాఠశాలలో, వేరే కళాశాలలో మనకు ఏడాది పొడవునా ఏదో ఉత్సవాలుంటాయి. స్కూళ్ళలో ముఖ్యంగా అది గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, న్యూ ఇయర్ నుంచి మొదలుకొని చివరకు సమ్మర్ వరకు కూడా ఏదో యాక్టివిటీ ఉంటుంది. అందుకే చాలామంది పిల్లలు ఇంట్లో కంటే కాలేజీల్లోనే, స్కూల్లోనే ఉండాలనుకుని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తారు. ఫ్యాకల్టీ ఉన్నా ఫెసిలిటీస్ లేవు. ఉమామహేశ్వరి దాష్టికాన్ని భరించలేరు. ఏ చిన్న ఇక్కడ అకేషన్ కూడా సెలబ్రేట్ చేసుకోరు. ఇటువంటి పరిస్థితులలో ఆమె మంగళవారం పిల్లలు లేట్ అయ్యారని 11 మంది పిల్లల్ని దూషించడమే కాకుండా విపరీతంగా చేసుకుంది. దెబ్బలు కూడా తాగాయి. ఆడపిల్లలు చూపెట్టలేని పరిస్థితి. అంటే వాళ్ళ మనోభావాలు కూడా పూర్తిగా చెప్పుకోలేని పరిస్థితి. కానీ అరెస్ట్ అయ్యారు. దాదాపు 100 మంది ఏకదాటిన, ఎవరు ప్రీ ప్లాన్ లేకుండా, కేవలం పేరెంట్స్ కూడా చెప్పకుండా మడికొండ గేట్లు, ఏదైతే గేట్లు ఉన్నాయో గేట్లు కూడా అంతంత మాత్రమే. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ ఒకరో ఇద్దరు వృద్ధులు మాత్రమే ఉంటారు. ఆ గేట్లను కూడా వాళ్ళు చూసే పరిస్థితి లేదు, కాపలా కాసే పరిస్థితి లేదని. అటువంటి గేట్లను దాటి రోడ్డు మీదకి వెళ్లారు. స్వయంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తమ ఫిర్యాదును, తమ ఆరోపణలు, తమ విమర్శలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోవాలని ప్రయత్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు కూడా వచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఎవరైతే ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ఉందో, ఎప్పుడైతే విద్యార్థులంతా కలెక్టర్ని కలవటానికి రోడ్డు మీదకి వెళ్ళారో, గేటు దాటారో, ఆమె వెంటనే పెయింట్ అయ్యే పరిస్థితి ఉంది. సరే, అది కేవలం నటన మాత్రమే అని చాలామంది చెప్పుకున్నప్పటికీ ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరి ఆసుపత్రికి తరలించారా, వాళ్ళ ఇంటికి తరలించారా మనకి ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. కానీ మొత్తం మీద మాత్రం ఉమామహేశ్వరి దెబ్బలకు 11 మంది పిల్లలు బలయ్యారు. వాళ్ళంతా కూడా ఇంటర్మీడియేట్‌లో ఒక యుక్త వయస్సు ఉన్నప్పుడు ఖచ్చితంగా తండ్రి కూడా, మనకు వెనుకట సుభాషితాల ప్రకారం ఏందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల వెంట తండ్రి కూడా చేయి వేయొద్దు అని. అటువంటి పరిస్థితులలో ఒక ఆడపిల్లలను, దాదాపు 17, 16 సంవత్సరాల విద్యార్థినులను అమానుషంగా కొట్టడమే కాకుండా నోటితో ఉచ్చరించని భాషలో కూడా దూషించడం, ఇది పరిపాటిగా మారటం. తర్వాత ఇంకా చాలామంది విద్యార్థినులు చేసే ఆరోపణలు ఏమిటంటే, ఇక్కడ క్యాంటీన్ కరెక్ట్‌గా ఉండదు. ఫుడ్ ఏర్పాట్లు కరెక్ట్‌గా ఉండవు. దాదాపు 600 మందికి పైగా విద్యార్థులకు ప్రస్తుతం పనిచేస్తున్నవి కేవలం 2 వాష్‌రూమ్‌లు. చాలా వాష్‌రూమ్‌లు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఏవి సక్రమంగా పనిచేయవు. ఎవ్వరు కూడా ప్రతీదీ 5 నిమిషాల తేడాతోని కూడా అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎలాంటి అకేషన్‌లను కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు. ఇటువంటి పరిస్థితి మడికొండలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంది. మరి దీనికి సంబంధించి విద్యార్థినులు ఒక్కసారి బరెస్ట్ అయ్యి, అసలు తన మనసులో ఉన్నది కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థినులను లేనిపోని ఆరోపణలు, ప్రేమలేఖల పేరిట మీరెవరితో
ప్రేమ కార్యక్రమాలు నటిస్తున్నారని, కార్యకలాపాలు సాగిస్తున్నారని, లేకపోతే మీరు కావాలని ఇలాంటి ఉద్దేశాలకు అంటగడుతున్నారని, ఇవన్నీ కూడా ప్రిన్సిపాల్ ఆరోపిస్తున్నారని విద్యార్థులు మనకు ఆరోపిస్తున్నారు. దాదాపు తల్లిదండ్రులు కానీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కానీ, ఎవరైతే విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కారో వాళ్ళంతా కూడా లోపలికి వచ్చారు. ఇప్పుడు అదంతా కూడా ఉన్నత స్థాయి అధికారులంతా కూడా చర్చ జరుపుతున్నారు. స్థానిక మేజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో విచారణ జరుపుతున్నారు. మరి ఈ విచారణ ఫలితాలు ఎలా ఉంటాయి? ఉమామహేశ్వరి దాష్టికమే కాకుండా భవిష్యత్తులో ఈ హాస్టల్ ఏమన్నా సంస్కరణల బాట జరుగుతుందా? ఇంతమంది దెబ్బలు కొట్టిన వాళ్ళను ఖచ్చితంగా సస్పెండే చేయాల్సిందని విద్యార్థి సంఘ ప్రతినిధులు, కొంతమంది పేరెంట్స్ కూడా ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం విద్యార్థులే కాదు, స్వెరోస్కు సంబంధించిన సంస్థ ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. వీళ్ళు గతంలో జరిగిన సంఘటనలు కూడా సాక్షిభూతులుగా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి. నమస్తే అన్న. ఈరోజు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పి అధికార యంత్రాంగం కానీ, ఈరోజు ప్రభుత్వం కానీ ఏ విధంగా మాటలు చెప్తున్నాయో, ఆ మాటలు పూర్తి స్థాయిలో ఈ గురుకుల పేద బడుగు బలైన విద్యార్థులకు ఈ పాఠశాలలో ఆ సంక్షేమం సంబంధించిన విషయాలపైన ఇక్కడ పూర్తిగా లేవని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరికొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది చాలా పెద్ద గురుకుల పాఠశాల. దీంతో పాటు కరీంనగర్ సిఓఈ అని చెప్పి అలుగునూరు సంబంధించిన రోడ్లో ఉంటుంది. ఇది తెలంగాణలోనే ఈ రెండు పాఠశాలలు చాలా పెద్ద పాఠశాలలు. అంటే ఏ పాఠశాల అయితే ఆ పాఠశాలలో కొద్దిగా ఉన్నత మెరిట్ స్థాయిలో ఉన్న విద్యార్థులను ఇక్కడికి పంపించి ఇక్కడ ప్రత్యేక శిక్షణ సబ్జెక్ట్స్ పైన కానీ, ఆటల పైన కానీ, ఇంకా మానసిక విధాలకు సంబంధించిన విషయాలపైన కోచింగ్ ఇచ్చోటి ఈ పాఠశాలలు. ఈ పాఠశాలకు వచ్చే ప్రిన్సిపల్లు చాలా ఉన్నతంగా, విద్యావంతంగా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా ఉండాల్సిన పరిస్థితిలో ఈరోజు మరికొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసి ఉమామహేశ్వరి ప్రిన్సిపాల్ తెలంగాణ రాష్ట్రంలో అతి దరిద్రమైన ప్రిన్సిపాల్లో ఈమె నెంబర్ 1 ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం చూసుకుంటే ఇదే గురుకుల పాఠశాల ఆవరణంలో మరికొండ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ పనిచేసిన ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ను మీ జాతి మారదా, మీ కులం మారదా, మీ కులం వారి ఇదే పరిస్థితి అని చెప్పి, ఈ ఉద్యోగం కోసం మీరు పనిచేస్తారని చెప్పి ఇక్కడ ఒక ఉద్యోగిని వేధిస్తే, ఆ ఉద్యోగి ఇంటికి పోయి వాళ్ళ భర్త లేని సందర్భంలో ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ భర్త చూసి ఈ క్యాంపస్ ముందు వచ్చి లొల్లి చేస్తే మా సేరో విద్యార్థి సంఘ నాయకులు మేమందరం వచ్చి అప్పుడు మేమందరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అక్కడ సిఐఎస్ఐ గారు నిజ నిర్ధారణ చేపట్టి విచారణ చేపట్టి అప్పుడు ఆమె పైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక గురుకుల పాఠశాల ఆమె మీద ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ లో మరి నిజ నిర్ధారణ ఏం జరిగింది, అప్పుడు పిల్లలు కూడా మరి ఎందుకంటే ఇక్కడ పిల్లలు ప్రత్యక్షంగా చదువుకుంటారు కాబట్టి పిల్లలు భయపడి కొద్దిగా ముందుకు రాకపోవడము అట్లాంటి సందర్భాలు జరిగింది. ఎందుకంటే ఈ పిల్లలు ఎవరైతే చెప్తారో ఆ పిల్లలను ఈమె టార్గెట్ చేస్తుంది. గతంలో జరిగిన సందర్భాలలో కూడా ఉమామహేశ్వరి అంటే ఒక మంచి విద్యావంతురాలు అని చెప్పి మేము అనుకున్న సందర్భం ఉండే. కానీ ఈమెకు ఎస్సీలన్నా ఎస్టీలన్నా ఒక దరిద్రులుగా బలహీనంగా వర్గాలుగా చూసడం పరిస్థితి చేస్తే తప్ప ఈమె ఎప్పుడు కూడా పిల్లలను దగ్గర తీసుకొని చేసుకునే సందర్భం ఉండదు. ఉన్నత స్థాయి అధికారులు వచ్చినా కూడా, ఉన్నత స్థాయి సంబంధించినటువంటి ఉద్యోగులు వచ్చినా కూడా ఈమె కాలు మీద కాలేసుకొని కూర్చోవడము, కుర్చీ లేకపోవడము, వాళ్ళకు వచ్చినటువంటి అధికారులను కరెక్ట్ గా ట్రీట్ చేయకపోవడం, రిసీవ్ చేసుకోకపోవడం సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా చెప్పాలంటే ఈ బడిని, ఈ వ్యవస్థను, ఇంత మంచి పాఠశాలను ఖరాబ్ చేసినటువంటి ప్రిన్సిపల్లో ఈమె దరిద్రమైన ప్రిన్సిపల్ అని చెప్పి మేము వాపోతున్నాం అన్న. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఒక స్టూడెంట్స్ యూనియన్ గా, ఆర్గనైజేషన్ గా? డిమాండ్ అంటే ఈమెను సస్పెండ్ కూడా కాదు కానీ పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగియాలి, ఈమె పైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఈమె సస్పెన్షన్ చేయాలి డైరెక్ట్ పూర్తిగా, అసలు ఈమెకు ఉద్యోగం ఇవ్వద్దు. ఈమె లాంటి వ్యక్తులు ఈ గురుకుల పాఠశాలలో ఉంటే చాలా మంది తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పాటు ప్రధానంగా ఈమె కింది స్థాయి ఎంప్లాయీస్ ని, ఆమె తోటి స్టాఫ్ ను, టీజీటీ కానీ, జేఎల్ కానీ, ఈమె సంబంధించిన ఈమె డీసీఓ, ఈమె కింది సంబంధించినటువంటి ఉద్యోగస్తులను కూడా నానా విధంగా టార్చర్ పెడుతుంది. ఈమె మాటలు, ఈమె ట్రీట్ చేసే విధానము, ఇట్రా నువ్వు ఏంటిది అయితే ఏంది చెప్పని చెప్పి ఈమె పిల్లలందరూ ఇక్కడ మెస్ లో తింటే ఈమె వాస్తవానికి ఈమె హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా వండుకొని తింటది. ఈమెకి ఇక్కడ అసిస్టెంట్లు ఉంటారు, ఈమెకు సంబంధించిన కొద్దిమంది ఏజెంట్లు ఉంటారు ఈమెకు. దీంతో పాటు ఈమె ప్రిన్సిపల్ అంటే ఆమె ఒక టీచర్ తో, ఒక టీచింగ్ స్టాఫ్ తో నేను ఎట్లా మాట్లాడాలి, నేను మాట్లాడితే పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారు, పిల్లలు మళ్ళీ నా స్టాఫ్ కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి కొద్దిగా కూడా కామన్ సెన్స్ ఉండదు. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈమె చాలా వార్తలలో కానీ, చాలా సామాజిక మాధ్యమాలలో ఈమె పిల్లలు ప్రిన్సిపల్ పైన చేసిన ఆరోపణలు కానీ, ధర్నాలు కానీ, కార్యక్రమాలు కానీ చాలా సందర్భాలనే గతంలో కలెక్టర్ ప్రావీణ్య మేడం గారు ఉన్నప్పుడు కూడా మేము స్వయంగా మేడం గారు కూడా చెప్పినాం.
అప్పుడు ఉన్నత అధికార వర్గం కూడా మరి ఏం చేసినదో తెలియదు. కానీ ఈ పరిస్థితిలో పిల్లలు ఇట్లున్నారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలపైన, వాళ్ళ అలంకరణ విషయాలపైన ప్రిన్సిపల్ గారు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా చెంపబాటుగా ఆమెను ఉద్యోగం నుంచి వెళ్ళి తీసేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఈ యొక్క మడికొండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 600 మంది విద్యార్థులకు మరి తల్లిగా భావించే మరి ప్రిన్సిపాల్ గారు ఈరోజు మరి గత కొన్ని రోజుల నుంచి పిల్లలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ మరి మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా మరి భౌతికంగా కొట్టడానికి మరి దిగిన పరిస్థితి ఏర్పడ్డది. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అంశాల పైన మరి విద్యార్థులు ఈరోజు సుమారు 12 మంది విద్యార్థులను మరి మహిళలను బాలికలను మరి జుట్టు పట్టుకొని కింద పడేసి తంతు మరి వాళ్ళను లా అనే ఒక పదంతో వాళ్ళని తీవ్రమైనటువంటి మరి మానసికంగా గురి కావడాన్ని ఈరోజు చూడడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మరి విద్యార్థులందరూ ఎంపీసీ బైపీసీ విద్యార్థులందరూ కలిసి సుమారు 100 మంది విద్యార్థులు మరి గేటు తోసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మడికొండ మరి ఏదైతే వరంగల్ నుంచి హైదరాబాద్ రహదారి ఉందో ఆ రహదారి పైన కూర్చొని బైఠాయించి మరి విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో మరి పోలీసులు మరి అక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యలు మేము పరిష్కరిస్తాం, మేడం పైన తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మేము ఉంటామని చెప్పేసి పోలీస్ బందోబస్తు పెట్టి మరి విద్యార్థులను కాలేజీకి రప్పించడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి ప్రధానంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు చెప్పే మాటలు చూస్తే మరి తల కింది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ మాటలు వినలేము. అసలు వాస్తవానికి అబ్బాయికి చెప్పుకునే మాటలు అవి కావని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ మేడం గతంలో కూడా అనేక సార్లు పలుమార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మరి ఎక్కడేసిన గొంగల్లా అక్కడనే మరి ఉంటూ మరి రియాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద సంఘటన కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడాన్ని తక్షణమే పూర్తిగా విధుల నుంచి తొలగిస్తేనే మరి ఇంకో భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, మరి ఇక్కడ ప్రజెంట్ ఉన్న పిల్లలకు కావచ్చు అన్యాయం జరగదని చెప్పేసి చెప్తా ఉన్నా. మరి అదే విధంగా ఇక్కడ పిల్లలు కూడా మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ సిఓఈ స్కూల్ కాలేజ్ కాబట్టి విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. మాకు మార్కులు తక్కువ వేస్తారు అని చెప్పేసి వాళ్ళు భయంగా ఇంకా చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. కానీ భయం పడుతూ కొన్నే చెప్తా ఉన్నారు. కానీ ఇంకా దీన్ని లోతుగా వ్యవహరిస్తే మాత్రం, లోతుగా తీస్తే మాత్రం ఇంకా ఎన్నో కుంభకోణాలు అటువంటి జరిగినాయి ఉంటాయి కూడా. మరి పిల్లలు కూడా సివిల్ డ్రెస్ చేసుకుంటే కూడా మరి అంటే ఒక చెడుగా వ్యవహరించి మరి విద్యార్థులను ఈ జీవితం ఇలాంటిదా అనే విధంగా వాళ్ళు విద్యార్థులు ఉండే విధంగా మరి మేడము భాషను మరి మార్చుకోవాలి. అదే విధంగా తక్షణమే కలెక్టర్ కావచ్చు, స్థానిక మంత్రులు కావచ్చు స్పందించి తక్షణమే పూర్తిగా విధుల నుంచి తొలగించి మంచి ప్రిన్సిపాల్ ను తీసుకొచ్చి పిల్లలకు అభివృద్ధి జరిగేలాగా పిల్లలకు చదువు చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఎల్తూరి సాయి కుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. మమ్మల్ని ఫిజికల్ గా హరాస్ చేస్తున్నారు సార్. 16-17 ఇయర్స్ వాళ్ళని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టింది సార్. మేమేమన్నా సార్, మాకు ఫెసిలిటీస్ ఎక్కలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్కలేదు, ఫుడ్ ఫెసిలిటీస్ ఎక్కలేదు. ఇన్ని రోజులు మెంటల్ ప్రెషర్ ఒక్కడే తట్టుకుంటా నీట్ కోచింగ్ పేరుతోటి ఎన్ని టార్చర్ చేస్తున్నారు. మేము ఏమైనా బయట పడ్డామా సార్? ఆ మడికొండ కాంపౌండ్ వాళ్ళు దాటలేదు సార్. ఎంతసేపు అని ఎన్ని రోజులని ఊరుకోవాలి సార్? కుక్కలు కొట్టినట్టు కొట్టి మా తలంట్లో వస్తే మా ఎగ్జామ్స్ కి సార్ డ్రెస్అప్ మంచిగా డ్రెస్అప్ అయ్యి ఒక తిట్లు పెట్టుకుంటే అబ్బాయిల కోసమా సార్? చిన్న పిల్లల దగ్గరకు పోయి బాయ్ ఫ్రెండ్లు లవర్స్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతుంది ఆమె. అసలు మనిషేనా సార్? ఆమె సైకాలజీ చేస్తున్నారు సార్. ఎవరికి సార్? పవర్ ని షీ ఇస్ కంప్లీట్లీ 100% మిస్యూజింగ్
ఈనాడు ఆఫీస్ ఉంటుంది కదా మీరు పిల్లల్ని వదిలిపెడితే నేను బిడ్డల్లో చూసుకుని అందరూ ఎంతమంది డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యిండ్రు. ఇది చేసినందుకు నాకు ఇది ప్రతిఫలం. జనరల్ కాలేజ్ లో ఉన్న వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు మంచిది ఉన్నారు, 2 నెలల హాలిడే తీసుకుంటారు, వాళ్ళు మంచి నాకు ఒక్క హాలిడే లేదు. మీరు ఏం చేస్తారు?